మా ఇంట్లో మా ఆడపడుచు పెళ్లి సందడి. మొదట పసుపు దంచటం నుంచి మంగళారతుల పాటలు, అలాగే మేము ఏ టెంపుల్కి వెళ్తాం, మా సాంప్రదాయాలు, ఆడపడుచులను భావాలను ఎలా ఆట పట్టించాం అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటగా తెలుగు సాంప్రదాయం ప్రకారం మేమైతే 5 రోజుల పెళ్లికూతురుని కానీ 3 రోజుల పెళ్లికూతురుని కానీ చేస్తాం. మేమైతే 3 రోజుల పెళ్లికూతురిని చేసాం. ఆడపడుచుకు మొదటి రోజు అయితే ఈ విధంగా 5 మంది కలిసి పసుపు దంచాం. ఈ విధంగా దంచిన పసుపునే నలుగుగా పూస్తాం. తరువాత పెళ్లికూతురికైతే సాంప్రదాయం ప్రకారం గాజులైతే వేసాం. తరువాత మేమందరం కలిసి కూడా పచ్చని పందిట్లో కూర్చొని గాజులైతే వేసుకుంటున్నాం. ఇలా అందరూ కలిసి గాజులు తీసుకోవడం అయితే చాలా సరదాగా ఉంటుంది. అలాగే గాజులు వేసుకున్న తర్వాత ఒక రీల్ కూడా చేసాం. ఆ రీల్ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ప్రతి పెళ్లిలో కూడా ఈ విధంగా పచ్చని గాజులు అయితే వేస్తారు, అదైతే చాలా బాగుంటుంది. చూడండి మా ఇల్లు అయితే అందరితో ఎంత కలకలలాడిపోతుందో, హంగామాగా పెళ్లి దగ్గర సందడి. చూడండి ఆ పాప మా మ్యావికి పాప అయితే మంచి డాన్స్ అయితే ఆడుతున్నారు. మా ఆయన చూడండి నన్ను నానమ్మని ఎట్లా అంటున్నాడు ఆ పాపనైతే. వీళ్ళకి ఫంక్షన్స్కి వెళ్తేనే మన రిలేషన్స్ ఏంటో అని కూడా తెలుస్తాయి మనకి. ఆ పాప అయితే మా కోడలి వాళ్ళ కూతురు, తన పేరు నిషి. తనకైతే నేను నానమ్మని అయిపోయాను. తర్వాత ఈ విధంగా అందరం కలిసి నలుగు పెట్టడానికి అయితే కూర్చున్నాం. ఒకవైపు కాళ్ళకు పసుపు రాసుకుంటూ, ఒకవైపు అన్ని సజాయించుకుంటూ ఈ విధంగా పెళ్లి సందడి అయితే మొదలైపోయింది. నేను కూడా పెళ్లి కూతురు అంటే మా ఆడపడుచుకు అయితే నలుగు పెట్టేశాను. ఈ విధంగా పసుపు రాయడం అయితే నేను సెకండ్ టైము. నా పెళ్లి తర్వాత ఇది సెకండ్ పెళ్లి. మా ఇంట్లో అయితే ఈ విధంగా నలుగు పెట్టడం, అందరితో కలిసి ఉండడం అయితే నాకు చాలా ఇష్టం. ఈ విధంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటేనే మనకు రిలేషన్స్ అంటే ఏంటి, ఎవరు ఏమవుతారో అన్నీ కూడా మనకు తెలుస్తాయి. అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది, అంతే కదా. ఈ విధంగా మంగళ వాయిద్యాల మధ్యలో అందరం కలిసి అయితే పెళ్లి కూతురుకు నలుగురు అయితే పూసాం. చూడండి ఎంతమంది తోడు పెళ్లి కూతుర్లు అయితే కూర్చున్నారో. వీళ్ళందరూ కూడా సింధుకి కోడళ్ళు అవుతారు. మామకి బదులుగా ఇంతమంది తోడు పెళ్లి కూతుర్లు అయితే కూర్చున్నారు. ఈ విధంగా నలుగు పూసిన తర్వాత ఒక్కొక్కరుగా పెళ్లి కూతుర్ని అయితే చేస్తున్నారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నకు కూడా బట్టలు పెట్టేసి అందరూ కూడా పెళ్లి కూతుర్ని అయితే చేస్తున్నారు. మేమందరం అయితే సాయంత్రం పెళ్లి కూతుర్ని అయితే చేస్తాం. ఈ విధంగా అందరూ కూడా పెళ్లి కూతురుని చేసిన తర్వాత రెడీ అయ్యి వచ్చాక మెడలో చీరనైతే వేసి ఒడినైతే నించుతున్నారు పళ్ళతో. ఈ విధంగా చాలామంది పెళ్లి కూతురుని అయితే చేశారు. మేమందరం కూడా పక్కన కూర్చొని స్వీట్స్ అన్నీ మంచిగా తినేస్తున్నాం. చూడండి మా అక్క ఎలా చూపిస్తున్నాం స్వీట్ డబ్బానైతే. ఇక్కడైతే మా అత్తమ్మ అండ్ పెద్దతమ్మ అయితే కూర్చొని సజాయించుకుంటుంది. తర్వాత భార్గవక్క శరత్ బాబు అయితే పెళ్లి కూతురుని అయితే చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళైతే పెళ్లి కూతురుకి అలంకరణ సామాన్లు అన్నీ కూడా తెచ్చారు. చూడండి ఈ శారీలో ఎంత బాగా కనిపిస్తుందో కదా. తర్వాత మంగళారతి పాటలు అయితే పాడుతున్నారు. ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళందరూ మంగళారతి పాటలు పాడుతుంటే మేమైతే కోరస్ పలుకుతున్నాం, అంటే వెనకాల నుంచి పాటలు అయితే పాడుతూ ఉన్నాం. ఇక్కడైతే మా క్యాండీ పాప అయితే చూడండి వెరైటీ ఎలా చూస్తుంది, ఇవన్నీ ఏమేమి చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంది. ఇక్కడైతే తరువాత ఇదైతే చాలా ఫన్నీగా ఉంటుంది. మంగళారతి పాటలు పాడిన తర్వాత పెళ్లి కూతురుని చేసిన వాళ్ళందరినీ కూడా కట్నం పెట్టమని అడుగుతూ ఉంటారు పాటలు పాడిన వాళ్ళు. ఇలా కట్నం పెట్టిన తర్వాత పెళ్లి కూతురుకి తోడు పెళ్లి కూతురుకి అయితే బొట్టు పెట్టేసి ఈ విధంగా ఎదుర్కొంటారు. అంటే మంగళారతిని అయితే ఒకసారి ఈ విధంగా చేస్తారు. అక్కడి నుంచి పోచమ్మ నాగుల టెంపుల్కి అయితే వెళ్తాం. ఈ విధంగా మంగళ వాయిద్యాలతో అందరం కలిసి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తాం. పోచమ్మ తల్లి దగ్గరికి అయితే పెళ్లికి సంబంధించిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు, బాచికాళ్ళు, అలాగే నైవేద్యానికి బూరెలు అయితే చేసుకొని వెళ్తారు. పోచమ్మ నాగులు అనేది కొంతమంది సాంప్రదాయంలో ఉంటుంది, కొంతమంది సాంప్రదాయంలో ఉండదు. అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే గండదీపం అయితే మోస్తారు. మా అత్త వాళ్ళ సైడ్ కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ ఈ విధంగా పోచమ్మ నాగుల తల్లి దగ్గరికే వస్తారు. ఈ విధంగా పెళ్లి కూతురును చేసి పెళ్లి కూతురు దేవుని ఆశీస్సుల కోసం అయితే ఈ విధంగా తల్లి దగ్గరికి అయితే వచ్చి ఆశీస్సులను అయితే తీసుకుంటుంది. మా ఊరి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో. ఇక్కడ అయితే పెళ్లి కూతురుతో పాటు అందరం కలిసి 5 ప్రదక్షిణాలు అయితే చేసేసాం. తరువాత అమ్మవారికి అలంకరణ చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నారు. పసుపు కుంకుమతో అమ్మవారికి అలంకరణ చేసి
నైవేద్యంగా తెచ్చిన పిండి వంటలు అయితే అమ్మవారికి సమర్పిస్తారు. ఆలోపు ఇక్కడైతే పెళ్లి కూతురుకి ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. పోచమ్మ తల్లి టెంపుల్ బయట అయితే మా క్యాండీ పాప అయితే లంగావనిలో బుట్ట బొమ్మలా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. అప్పటికే చీకటి అయితే అయిపోయింది. ఇక్కడైతే మా క్యాండీ పాపని ఫొటోస్ తీయడానికి అయితే నిలబడుతుంది. ఇదంతా ఏంటిరా బాబు అని అనుకుంటుంది క్యాండీ పాప అయితే. అలాగే ఇద్దరికి కూడా ఫొటోస్ అయితే తీసేసాం. మా పోచమ్మ తల్లి చూడండి ఎంత కళగా కనిపిస్తుందో. అక్కడైతే ఈ విధంగా అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ నాగులు అయితే ఉంటాయి, అంటే పోచమ్మ నాగులు 2 దేవుళ్ళను కూడా దర్శనం చేసుకుంటాం. ఇక్కడైతే నాగమాతలను అయితే ఈ విధంగా అలంకరించాం. ఇక్కడైతే మా తోటి కోడలం అందరం కలిసి అయితే ఫొటోస్ అయితే దిగాం. అలాగే పెళ్లి కూతురితో నేను అక్క అయితే ఫొటోస్ అయితే దిగాం. అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మా మ్యాగీ పాప కూర్చుంది తోటి పెళ్లి కూతురులా. మా మ్యాగీ అయితే ఫస్ట్ అత్త పెళ్ళికే కూర్చుంది, తోడ పెళ్లి కూతురు. మా ఇంట్లో అయితే పెద్ద మా అత్తమ్మే కాబట్టి మా అత్తమ్మ అయితే పెళ్లి కూతురుని అయితే చేసేసింది. ఈ విధంగా అందరూ కలిసి పెళ్లి కూతురుని అయితే చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మంగళారతులు అయితే ఇచ్చారు. తర్వాత హెల్దీ ఫంక్షన్, హెల్దీ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. మా మ్యాగీ అయితే 11 అవుతున్నా కూడా పడుకోకుండా ఆడుకుంటూనే ఉంది. ఈ విధంగా హెల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇదైతే కొట్నం పెట్టడం అంటారు. ఇదైతే ఒక్కొక్కరి సాంప్రదాయాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. ఈ విధంగా 5 మంది ముత్తైదులు కలిసి ఇక్కడ కనిపిస్తుంది కదా, అయితే కుంచ అంటారు. అందులో అయితే బియ్యం అయితే పోస్తారు. పక్కన అయితే ఇసురాయి ఉంది కదా, అందులో అయితే పసుపు పిండిని అయితే పోస్తారు. ఇలా మగవాళ్ళు కలిసి రోకలితో దానిలో ఉన్న బియ్యాన్ని అయితే దంచుతుంటారు. ఆడవాళ్ళు కలిసి ఇసురాయిలో అయితే పసుపు పిండిని అయితే వేస్తారు. తర్వాత ఈ విధంగా దంచిన బియ్యంతో ఒక్కొక్కరుగా కలిసి ఈ విధంగా కుట్నం అయితే పెడతారు. ఇదైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెడితే చాలా మంచిదని కూడా చెప్తారు. ఇక్కడైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే మా మ్యాగీ అయితే మంచిగా బియ్యంతో ఆడుకుంటుంది. ఈ విధంగా కూడా 5 మంది అయితే కుట్నం అయితే వేయాలి. తోడు పెళ్లి కూతురుకు అండ్ పెళ్లి కూతురుకు ఇద్దరికి కూడా ఈ విధంగా వేస్తూ ఉండాలి. ఇందులో ఫన్నీ ఇన్సిడెంట్ వచ్చేసి ఇది. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ కుడుకతో బియ్యాన్ని అయితే లెక్క పెట్టాలి. అంటే 1, 10, 100, 1000, లాస్ట్లో పుట్లు అనాలి. ఈ విధంగా ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయిస్తారు. ఇక్కడ పక్కన కూర్చుంది అయితే మాకు అన్న అవుతారు. కానీ చాలామంది పెళ్ళిళ్ళలో మంగళ వాళ్ళైతే ఈ విధంగా కూర్చొని అన్నీ కూడా సాంప్రదాయాలు చేయిస్తారు. ఇక్కడైతే ఎన్నిసార్లు డిస్టర్బ్ అయితే అన్నిసార్లు పెళ్లి కూతుర్ని అయితే కొడుతూ ఉంటారు. ఈ విధంగా లాస్ట్లో అయితే చెప్పేసింది సింధు అయితే. తర్వాత అయితే మైలపూలు, ఇదైతే మా అత్తగారింట్లో తెల్లవారుజామున చేస్తారు. ఈ విధంగా వడ్లతో రాసి వేసి అందులో కూర్చోబెట్టి చుట్టూ దారాన్ని అయితే ఈ విధంగా కడతారు. పక్కన కనిపిస్తున్న ప్లేట్లో అయితే డబ్బులు వేసి మనం అందులోకి అడుగుపెట్టి ఈ విధంగా పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురికి ఈ విధంగా అయితే చేయాలి. లాస్ట్లో కట్టిన దారాన్ని అయితే నలుగురు కలిసి పైన పందిరిలో అయితే కడతారు. ఇక్కడైతే దీని లోపలికి రావాలంటే ఒకరు వెళ్ళిన తర్వాతే మరొకరు రావాలి. ఇక్కడైతే మాడపడుచుని చూడండి ఏ విధంగా ఆడుకుంటున్నారు. నిర్మలకని చూడండి మా తోటికడాలో ఏ విధంగా ఆట పట్టిస్తున్నారో కదా. భావాలను కూడా ఆట పట్టిస్తున్నారు. అంటే మన చేతిలో కాయిన్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్లో ఎన్నిసార్లు కాయిన్స్ వేస్తే అన్నిసార్లు అయితే ఆ విధంగా మైలపూలు అయితే తీయాలి. ఇక్కడైతే మా బావ వాళ్ళను ఆట పట్టిస్తున్నాం. ఇదైతే చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. కానీ మా ఆయన ఒక్కడైతే మిస్ అయిపోయాడు. ఎందుకంటే తనకి స్టమక్ అప్సెట్ అయిపోయిందని పడుకున్నాడు. లేదంటే చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే మా ఆయన అయితే అందట్లో కల్లా చిన్న మరిది, అందరికీ కూడా చాలా సరదాగా చాలా ఆట పట్టిస్తూ ఉంటాడు మా ఆయన అయితే అందరినీ కూడా. ఈ విధంగా అందరం కలిసి మైలపోలు ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేసాం. ఈ విధంగా రాత్రంతా మేల్కొని ఉదయాన్నే పెళ్ళికైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.